Select the numbers from the given options to complete the series. సో క్వశ్చన్ ఇలా ఇచ్చాడు. సో మనల్ని ఏం అబ్జర్వ్ చేయమన్నాడంటే మనం ఏదైతే కరెక్ట్ ఆప్షన్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేయమన్నారు అనమాట. సో ఫస్ట్ సిరీస్ ఏంటో చూద్దాం, జాగ్రత్తగా చూడండి. సిరీస్ 32, 36, 44, 56 అండ్ 72. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ టర్మ్ అని అన్నాడు. సో మనం ఎప్పుడు ఇలా ఇచ్చినా కానీ ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేదా డిక్రీజ్ అవుతుందా చెక్ చేసుకోవాలి. సో పర్టికులర్ క్వశ్చన్స్ దగ్గర అయితే ఈ సిరీస్ అబ్జర్వ్ చేసుకుంటే నెంబర్స్ అనేవి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. సో కన్ఫర్మ్గా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి అని అంటే ఫస్ట్ లాజిక్ ఏంటో అబ్జర్వ్ చేయాలి. సో ఇంక్రీజ్ అయినప్పుడు కన్ఫర్మ్గా మనం ఏం చేయాలి, డిఫరెన్స్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటో చూడండి. సో 32కి 36కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 36 మైనస్ 32. సో 36 మైనస్ 32 అంటే ఓవరాల్గా 4 వస్తుంది. నెక్స్ట్ 44కి 36కి డిఫరెన్స్ అంట 44 మైనస్ 36 అంటే 8 వస్తుంది. నెక్స్ట్ అలానే 56కి 44కి, సో 44కి 12 యాడ్ చేసుకుంటే 56 వస్తుంది. సో మన గ్రాడ్యువల్గా 12 వస్తుంది. నెక్స్ట్ 72కి 56కి ఈజీగా లాజిక్ ఎంత వస్తుంది, 12 అంటే ఓవరాల్గా 56కి ఇంకొక 16 యాడ్ చేసుకుంటే మనకి 72 వస్తుంది. సో 16. సో ఈజీగా ఆటోమేటిక్గా ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే 4 డిఫరెన్స్ అంటే 4 యొక్క మల్టిప్లికేషన్స్ ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి అనమాట. సో దీని తర్వాత నెక్స్ట్ టర్మ్ ఏమవచ్చు, 20 అవ్వచ్చు. సో 72కి 20 యాడ్ చేస్తే ఆన్సర్ ఈజ్ 92. సో ఆప్షన్ ఈజ్ 1 ఈజ్ కరెక్ట్ అనమాట. సో క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఫస్ట్ లాజిక్ ఏంటో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో దీంట్లో లాజిక్ వచ్చేసి 4 మల్టిప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి సో 4 5s are 20. సో నెక్స్ట్ సిరీస్లో ఏం రావచ్చు, 92 రావచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ స్టే ఈజ్ కోడెడ్ యాజ్ 3845. అంటే స్టే అనేది మనకి ఇలా కోడెడ్ ఇచ్చారు. ఎంత ఇచ్చాడు, 3845గా ఇచ్చాడు. అలానే లేస్ అనమాట, లేస్ LAYS, లేస్ అనేది ఎలా కోడ్ చేశారు, కోడెడ్ యాజ్ 3578. సో మన టీ యొక్క కోడింగ్ ఏంటో కనుక్కోమన్నాడు. సో బిఫోర్ దట్ కనుక్కునే ముందుగా లాజిక్ ఏంటో అబ్జర్వ్ చేయాలి. సో లాజిక్ అనేటువంటిది చాలా ఈజీ అనమాట. సో లాజిక్ ఏంటంటే ఫస్ట్ ఇలా ఇచ్చినప్పుడు ఏమైనా కామన్ వర్డ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. సో పై దాంట్లో కామన్ వర్డ్స్ ఉన్నాయా, కింద దాంట్లో కామన్ వర్డ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. సో ఫస్ట్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఎస్ ఉంది, అలానే ఇక్కడ కూడాను ఎస్ ఉంది. టీ అనేది ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో దాన్ని నెగ్లెక్ట్ చేసేయండి. నెక్స్ట్ ఏ ఉంది. నెక్స్ట్ వై ఉంది, అలానే వై ఉంది. సో మనకి 3 వర్డ్స్కి కామన్గా ఉన్నాయి, SAY. సో ఈ రెండిట్లో SAY కామన్గా ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి కోడింగ్స్ 385 ఇక్కడ ఉంది, అక్కడ 385. సో రెండిట్లో కామన్గా ఏ అయితే వర్డ్స్ ఉన్నాయో సో యాస్టీజ్గా రాసుకోవాలి. నెక్స్ట్ మనకి ఏదైతే రిమైనింగ్ ఉందో, సో టీ అనేది ఇక్కడ లేదు కాబట్టి, సో టీ అనేది ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు. సో మనకి ఈ ఫార్మాట్లో ఉన్నటువంటిది ఈ వర్డ్లో ఈ టీ యొక్క కోడింగ్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. సో తినే కోడింగ్ ఏముంటుంది ఇక్కడ రిమైనింగ్, రెండిట్లో కామన్గా 385 ఉన్నాయి, కింద కూడా 358 ఉన్నాయి అనమాట. సో రిమైనింగ్ కామన్గా ఏమున్నాయి మనకి ఇక్కడ 4 ఒకటే మనకి డిఫరెంట్గా ఉంది. సో ఆన్సర్ ఈజ్ 4. అంటే టీ యొక్క కోడింగ్ అనేటువంటిది 4 లాగా ఇస్తారనమాట. 4గా కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ A plus B means A is the mother of B, A minus B means A is the sister of B. Next, A into B means A is the father of B. A divided by B means A is the brother of B. సో మనల్ని ఏం కనుక్కోమన్నాడు, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు సి. అప్పుడు ఏకి సి అనేది ఏమవుతుందో కనుక్కోవాలన్నమాట. సో ఫస్ట్ ఇలా ఇచ్చినప్పుడు మనకు రిమైనింగ్ ఈ D మైనస్ E అనేటువంటిది సో ప్రోగ్రామింగ్లో లేదు కాబట్టి, అంటే ఫంక్షనింగ్లో లేదు కాబట్టి D మైనస్ ఈని నెగ్లెక్ట్ చేసేయాలి. సో నెగ్లెక్ట్ చేసే ముందుగా ఫస్ట్ B ఇంటూ సి ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. ఇలా రివర్స్లో వెళ్ళాలి, ఎందుకంటే ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ చాలా క్లాసెస్ డిస్కస్ చేశాము. సో దాంట్లో చూసి వినండి. సో సి ఇంటూ బి అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది,
ఫాదర్ ఆఫ్ బి అనమాట. అప్పుడు సి ఇంటూ బీనేగా, అంటే సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి అనమాట. సి ఉంటున్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు సి ఇంటూ బి. సో సి ఇంటూ బి ఏమవుతుంది, ఫాదర్ ఆఫ్, అండ్ సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి, అంటే సి అనే వాళ్ళు బి వాళ్ళకి ఫాదర్ అవుతారు అనమాట. సో సి ఇంటూ బి చేసుకున్నప్పుడు ఫాదర్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ బి ప్లస్ ఏ, అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ లాజిక్లో ఏముంది, ఏ ప్లస్ బి. సో అంటే ఇక్కడ మనం రివర్సల్ తీసుకుంటున్నాం కాబట్టి బి ప్లస్ ఏ మీన్స్ బి ఈజ్ ద మదర్ ఆఫ్ ఏగా తీసుకోవాలి. సో బి ఈజ్ ద మదర్ ఆఫ్, అంటే బికి ఏ ఏమవుతారు, మదర్ అవుతారు అనమాట. సో సి అనేటువంటి వాళ్ళు సికి వీళ్ళకేమో ఫాదర్ అవుతారు. సో ఫాదర్ వాళ్ళ మదర్ ఏమవుతారు మనకి, సో సింపుల్గా చేయాలంటే గ్రాండ్ ఫాదర్ అవుతారు, సారీ గ్రాండ్ మదర్ అవుతారా, సారీ గ్రాండ్ మదర్. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే మల్టిప్లికేషన్స్ వచ్చినప్పుడు ఫాదర్ అవుతున్నారు, అలానే ప్లస్ అనమాట ఎడిషన్ చేసినప్పుడు ఏమవుతున్నారు, ఇక్కడ మదర్ అవుతున్నారు. సో మనం ఇక్కడ రివర్స్ ఆర్డర్లో తీసుకుంటున్నాం కాబట్టి సి బీకి ఏమవుతారు, సారీ బి అనేటువంటి వారు సికి ఏమవుతారు అంటే ఫాదర్ అవుతారు. సో అదేవిధంగా ఫాదర్ యొక్క మదర్ అంటే మనకేమవుతారు, గ్రాండ్ మదర్ అవుతారు అనమాట. సో ఆన్సర్ ఈస్ గ్రాండ్ మదర్. సో నేను ఇక్కడ ఆప్షన్స్ అనేటువంటివి డిస్కస్ చేయట్లేదు, డైరెక్ట్గా ఆన్సర్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. సో మీరు కన్ఫ్యూజ్ మాత్రం అవ్వద్దు. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి, సో వార్డ్స్ని ఈ యొక్క నెంబర్స్ని అరేంజ్ చేయమన్నాడు. ఈచ్ ఆఫ్ ది డిజిట్స్ ఇన్ ది నెంబర్ 7, 8, 1, 5, 2, 4, 6, 9 ఈజ్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ ది లెఫ్ట్ టు రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిజిట్స్ విల్ బి ఫోర్త్ ఫ్రమ్ ది రైట్ అనమాట. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఈచ్ ఆఫ్ ది డిజిట్స్, సో ఒక నెంబర్ ఇచ్చాడు, దాన్ని ఫస్ట్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ ది లెఫ్ట్ టు రైట్. సో ఇచ్చిన నెంబర్స్ని ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాసుకోమంటున్నాడు. అప్పుడు ఏమవుతుందో చూడండి, అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నప్పుడు 7, 8, అసెండింగ్ ఆర్డర్ కదా, 1, 2, 4, 5, 6, 7, 8 అండ్ 9. సో ఇలా అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్న తర్వాత ఫ్రమ్ ది లెఫ్ట్ టు రైట్ రాసేసుకున్నాము. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిజిట్స్ విల్ బి ఫోర్త్ ఫ్రమ్ ది రైట్. సో ఇప్పుడు మనం ఏమంటున్నాడు, రైట్ సైడ్ నుంచి ఫోర్త్ డిజిట్ ఎంత అవుతుందో చెప్పమంటున్నాడు. సో ఇది చాలా ఈజీయే కదా. సో 1, 2, 3, 4. సో ఫోర్త్ డిజిట్ మనకేముంది, ఇక్కడ 5 ఉంది. సో ఆన్సర్ ఈజ్ 5 అనమాట. ఓకేనా. సో మన సమ్ ఎలా ఇచ్చినా కానీ ఫస్ట్ లాజిక్ ఏంటో గుర్తుపెట్టుకోగలిగితే చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ సన్ ఈజ్ హాట్ ఈజ్ కోడెడ్ యాజ్ LAAHFT and moon is beautiful coded as LAIKZY. How is coded in the given language? సో మనకి సన్ ఈజ్ హాట్ అనేటువంటి కోడెడ్ లాంగ్వేజ్లో ఏమని రాశారు, LAAHFT. సో ఫస్ట్ అది రాసుకోండి, సన్ ఈజ్ హాట్. సో దీన్ని మనం కోడింగ్ ఏమి ఇచ్చారు, LAAH అండ్ FT. సో ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ మూన్ ఈజ్ బ్యూటిఫుల్కి ఏమి ఇచ్చారు, నెక్స్ట్ దానికి మూన్ ఈజ్ బ్యూటిఫుల్. సో దీనికి కోడ్ లాంగ్వేజ్లో ఏమి ఇచ్చారు, LAIKZY. సో ఈ విధంగా ఇచ్చారు. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు సన్ ఈజ్ హాట్ LAAHFT, మూన్ ఈజ్ బ్యూటిఫుల్ LAIKZY. సో ఇలా ఇచ్చినప్పుడు లాజిక్ ఒకటే. సో ఈజ్ అనేటువంటిది రెండిట్లో కామన్గా ఉంది. లాజిక్ అబ్జర్వ్ చేసుకుంటే ఈజ్ అనేది సన్ ఈజ్ హాట్లో ఉంది, మూన్ ఈజ్ బ్యూటిఫుల్లో ఉంది. సో రెండిట్లో ఇక్కడ ఈజ్ అనేటువంటిది కామన్గా ఉంది. సో సేమ్ అదే విధంగా మన కోడింగ్ లాంగ్వేజ్లో ఏదైతే కామన్గా ఉంటుందో అదే ఆన్సర్ అయిపోతుంది. సో ఈ వీటిల్లో ఏది కామన్గా ఉందో చెక్ చేయండి. LA కామన్గా ఉంది, ఇక్కడ కూడా LAది కామన్గా ఉంది. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది, ఫైనల్గా LA అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సొల్యూషన్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాయో వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.